మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు వచ్చిన కాంగ్రెస్ నాయకులను గల్లాపట్టి నిలదీయాలన్నారు కేటీఆర్. అధికారంలోకి రాకముందు చెప్పిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించాలని ప్రజలకు సూచించారు. కేసీఆర్ పెట్టిన కాంగ్రెస్ కొత్తగా ఏ పథకాన్ని అమలు చేయట్లేదని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తును గెలిపించి కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలన్నారు. ఇప్పుడు మీరు ఇంటింటికి చదివేటోళ్ళు కాంగ్రెస్ వాళ్ళని అడుగుండ్రి, మరి ఏమాయ బిడ్డ ఎప్పటి నుంచి ఇస్తావు 2,500 మీరు రేవంత్ రెడ్డిని చెప్పమను, ఇక్కడ ఉండే కాంగ్రెస్ నాయకులను చెప్పమను, మాట ఇమ్మను అని అడుగుండ్రి. ఎప్పటి నుంచి ఇస్తావు తులం బంగారం, ఎప్పటి నుంచి ఇస్తావు నెలకు 4,000 పెన్షన్, మరి బీసీలకు చెప్తీవి, ఎస్సీలకు చెప్తీవి. కేసీఆర్ దళిత బంధు అని పెడితే ఆయన ఇచ్చే 10 లక్షలేంది, నేను 12 లక్షలు ఇస్తా అన్నాడు. అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క తీరు చెప్పింది. బీసీలకైతే 1,00,000 కోట్ల బడ్జెట్ పెడతామన్నారు. కేసీఆర్ 1,00,000 ఇస్తే నేను 15 లక్షలు ఇస్తా అన్నాడు. మరి ఇలా ఒక్క రూపాయి ఇచ్చింది లేదు, ఉన్నాయి తీసేసింది. ఇంటికాడ గర్భావతిని బండ్లెక్కించుకొని దవాఖానకు తీసుకుపోయి అక్కడ ప్రసూతి అయిన తర్వాత ఆడపిల్ల ఉడితే 13,000, మగ పిల్లగాడు ఉడితే 12,000 ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందా ఇదివరకు? ఇందిరమ్మ, ఇంతకు ముందున్న సోనియమ్మ వాళ్ళని ఇచ్చిర్రా? ఎవరు కేసీఆర్ సార్ ఇచ్చిండు. ఇవాళ ఉందా మరది? తీసి పారేసిరు. అది మంచి పథకమా చెడ్డ పథకమా? మరి ఎందుకు తీయాలి? లేడీస్ కి ఇచ్చగా మార్స్కో పేరు మేము వద్దన్నమా, ఇందిరమ్మ కిట్ అని పెట్టుకో మేము వద్దన్నమ్మా. కానీ కేసీఆర్ మీద కోపంతో కేసీఆర్ కిట్ తీసేసిండు. కేసీఆర్ ఉన్నప్పుడు మీకు రంజాన్ తోఫా వస్తుండే, యాదుకుందా చెల్లె వెనకాల ఉన్న మా ముస్లిం ఆడబిడ్డలు వస్తుండేనా? ఇవాళ వస్తుందా రంజాన్ తోఫా? క్రిస్మస్ కు క్రిస్మస్ కానుక వస్తుండే, బతుకమ్మకు బతుకమ్మ చీర వస్తుండే. ఈసారి బతుకమ్మకు చీర పెట్టిండా రేవంత్ రెడ్డి? వచ్చినాయా? కనీసం రైక పెట్టిండా? చీర లేదు, రైక లేదు, ఏమీ లేదు. పోనీ ఉన్న బిజినెస్ అన్ని ఉందంటే అది నాశనం చేసిండు. మరి ఆయన గుద్దుదాం మరి కాంగ్రెస్ కోట్లు? మరి ఇదివరకు ఉన్న పిల్లగాని మీద కోపంతో మళ్ళీ కాంగ్రెస్ కోట్లు గుద్దుతే రేవంత్ రెడ్డి ఏమనుకుంటాడు అంటే, నేను చీర పెట్టకపోయినా, రైక పెట్టకపోయినా, 4,000 పెన్షన్ ఇవ్వకపోయినా, నెలకు 2,500 ఇవ్వకపోయినా, చెప్పినట్టు స్కూటీ ఇవ్వకపోయినా, ఏమి ఇవ్వకపోయినా నాకే గుద్దుతున్నారు, ఫ్రీ బస్ కే గుద్దుతున్నారు. కాబట్టి నేను ఏమి ఇచ్చే అవసరం లేదు, ఏం కాదు, నేను సపరేట్ ఇట్లే ఉంటా అనుకుంటాడా అనుకోడా?